ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొడికలపూడి గోవిందరావు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఈ 6 నెలల కాలంలో ప్రజల అభిమానాన్ని సంపాదించిందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భీమవరం అంటే అభిమానమని, తప్పకుండా అభివృద్ధి పదంలో ఉంచుతారని, భీమవరం నుండి కలెక్టరేట్ ఉండి నియోజకవర్గానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లదని, భీమవరం నియోజకవర్గంలోనే కలెక్టరేట్ ఉంటుందని, పవన్ కళ్యాణ్ తనకు అత్యున్నత స్థానం ఇస్తున్నారని, అలాగే తనకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఇంకా నిర్ణయం తెలియలేదని తెలిపారు. వెల్కమ్ టు పిఎస్ఆర్ డిజిటల్ నెట్వర్క్. ఇప్పుడు మన ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొడికలపూడి గోవిందరావు గారు ఇంటి దగ్గర ఉన్న ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా విశేషంగా అభిమానులందరూ కూడా విచ్చేస్తున్నారు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆయనతో చిన్న చిట్చాట్. సార్, ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇలాగే జనసేన పార్టీ వచ్చి అప్పుడు 6 నెలలు అవుతుంది, ఏ విధంగా ముందుకు సాగుతుంది అంటారు? ప్రజల మనల్ని ఏ విధంగా పొందుతున్నారు? ముందుగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా పిఎస్ఆర్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనసేన అనేది 2024 ఎలక్షన్ ముందు కన్నా ఎలక్షన్ అయిన తర్వాత దాని పనితీరుతోటి ప్రతి ఒక్క ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే కళ్యాణ్ గారు ఆశయమే అవసరంలో ఉన్నవాడు ఆదుకోవాలని. మరి ఆ క్రమంలోనే ఆయన చేసే పర్యటనలు కానీ, ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, ఆయన చేసే కార్యక్రమాలు అన్నీ కూడా నేరుగా ప్రజల్లోకి అవసరమైన వారికి అందరికీ అందుబాటులో ఉండాలి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా సమపానాల్లో ఉండాలి అని ఒక ఆలోచనతో తీసుకెళ్లే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక మంచి వాతావరణంలో డిస్కస్ చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎదురు తీసుకెళ్తున్నారు. రానున్న రోజుల్లో అభివృద్ధి అంటే ఏంటి, ఆంధ్ర రాష్ట్రం అంటే అభివృద్ధి పదంలో ఉందని వాళ్ళిద్దరి చేతుల మీదుగా ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. అలాగే భీమవరం సమస్యలు అయితే అలాగే మన ఫస్ట్ నుంచి డంపింగ్ యార్డ్ అన్న సమస్య ఉంది, అది ఎంతవరకు ముందుకు సాగుతుంది? అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ రీసైక్లింగ్ చేసి ఒక మోడర్న్ సిటీగా చేస్తాను. ఆయన చేసే పని చెప్పాలని ఏమి అనుకోరైనా ఆల్రెడీ 3 days విజిట్ ఒక ఆయన వచ్చి డంపింగ్ యార్డ్ మీద విజిట్ చేసి వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడు జరిగి ఆల్మోస్ట్ 2 నెలలు అవుతుంది. దాని మీద ఆల్రెడీ కసరత్తు చేస్తున్నారు, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద 100% సమస్యలన్నీ కూడా తీరతాయి. రానున్న రోజుల్లో ఆయనకి దత్తత నియోజకవర్గం భీమవరం నియోజకవర్గం మాతో స్వయంగా చెప్పారు, ఏ అవసరం ఉన్నా కూడా ఆయన చేతుల మీదకి అభివృద్ధి జరుగుతుంది. అలాగే కలెక్టరేట్ అలా ఉండికి వెళుతుందనే ఒక సమాచారం వస్తుంది, దీన్ని ఎంతవరకు చూడండి? ఏమీ లేదు, నేను ఎమ్మెల్యే గారు మేమంతా కూడా కూర్చున్నాం దాని మీద. ఎమ్మెల్యే గారు ఆలోచన కూడా ఏంటంటే ఒక 20 ఎకరాల్లో మొత్తం అన్ని ఆఫీసులు ఒక చోటనే ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలని ఒక మంచి ఆలోచన అది. దాని మీద కసరత్తు చేస్తున్నారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రచురితం అయ్యే తప్ప డెఫినెట్గా భీమవరంలోనే కలెక్టరేట్ ఉంటుంది. దానికి ఎమ్మెల్యే గారు మేము అందరం అన్ని పార్టీలు కలిసి దాని మీద ఉంటారు, దానికి ఇబ్బంది ఏం లేదు. భీమవరంలోనే కలెక్టరేట్ ఉంటుంది, మాటిస్తాం. అలాగే భీమవరం మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా చాలా పోస్ట్ పోన్ అయిపోయి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మన మేయర్గా అంటే ఎలక్షన్గా జరుగుతుంది అంటారు, కార్పొరేషన్గా. అది ఎప్పుడు ప్రపోజల్ అంటే మొన్న నారాయణ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా భీమవరానికి అతి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయని కూడా అన్నారు. కార్పొరేషన్ ఇప్పుడు అవ్వకపోవచ్చు, దాని మీద కసరత్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు కోర్టులో కొన్ని ఊర్లు ఉండిపోవడం వల్ల అవి వదిలేసి ఎలక్షన్కి వెళ్ళాలని ఒక ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే సుమారు 5 సంవత్సరాల నుంచి కూడా మనకి 4 సంవత్సరాల నుంచి కూడా 16th ఫైనాన్స్ గ్రాంట్ రావట్లేదు. ఇప్పుడు కొత్తగా రాకపోతే సుమారు 4-5 ఏళ్ళు 30 కోట్లు నష్టపోచ్చే పరిస్థితుంది కేంద్రం నుంచి వచ్చే డబ్బు. సో ఎలక్షన్ అవ్వకపోతే అందుకని ఎలక్షన్ చేసి ఆ డబ్బుతో అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. త్వరలో దాని మీద నిర్ణయం తీసుకుంటారు ఎమ్మెల్యే అంతా కూడా. అలాగే మీ అందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయి జనసేన పార్టీ తరఫున. మీకు కూడా ఒక ఎమ్మెల్సీ కానీ రావాలని మీ అభిమానులు అందరూ కూడా కోరుకున్నారు. మీరు ఏ విధంగా అంటే కేంద్రానికి వెళ్ళి రాజ్యసభకి వెళ్తారా? అంటే భీమవరానికి ఒక ఉంది, ఆనమాయితీ ఉంది. ఇక్కడ కౌన్సిలర్ అలాగే చైర్మన్ అయిన వాళ్ళు, ఎంపీగా కూడా అయిన వాళ్ళు గతంలో ఉన్నారు. అలా మీకు కూడా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు పార్టీ ఎప్పుడు సముచితాన్ని ఇచ్చింది, అందులో డౌట్ ఏం లేదు. నేనే కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నాను తప్ప పార్టీ ఎప్పుడు కూడా పిలిచి ఏం చేయాలని దాని మీద ఇప్పుడు నాతో మాట్లాడటం కూడా జరిగింది చాలా గౌరవంగా. చాలా గౌరవం ఉంది పార్టీలో, ఆ ఇబ్బంది ఏం లేదు. మంచి నేను ఆలోచించిన వచ్చిన రోజు తప్పనిసరిగా మీ అందరికీ ఆ నిర్ణయం చెప్తాను. నేనే నిర్ణయం తీసుకోలేదు, తీసుకున్నప్పుడు చెప్తాను. నేను నిర్ణయం తీసుకున్న తర్వాత చెప్తాను. మీ నిర్ణయం మీద ఉందని అంటున్నారు. అవును, వాస్తవం అది. పార్టీ 100% చాలా గౌరవం ఇస్తూ ఏ విషయమైనా సంప్రదించి చేస్తున్నారు. ఎందుకంటే కష్టపడిన వాళ్ళు ఎవరిని కూడా పార్టీ వదలదండి. కళ్యాణ్ గారు ఆ విషయంలో ఆచితూచి అడిగేస్తారు. కానీ నేను చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. చేసిన తర్వాత ఎప్పుడు ప్రథమ జన సైనికుడికి ఉందో ఉంటాకి ఎక్కువ ఇష్టపడతాను పనిచేయడానికి.
అందరినీ సమకూర్చిన తర్వాత లాస్ట్లో ఉందని తప్పనిసరిగా. ఓకే, థ్యాంక్ యూ. ఇది చిన్నబాబు గారు చెప్పేది. ప్రతి అభిమానులు అందరూ కూడా జనసేన పార్టీకి అపూర్వ ఆదరణతో అత్యధికమైన మెజార్టీతో గెలుపొందారు. అలాగే పవన్ కళ్యాణ్కి కూడా భీమవరం అన్నది కూడా ఒక దత్తత గ్రామంగా ఉంటుందని, అలాగే అభివృద్ధిలో ముందంజ వేస్తున్నామని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సేవతో బ్రహ్మేంద్ర, PSR న్యూస్.